ఓం 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 శరీరము యొక్క నిశ్చలత, ఏకాగ్రత, మనస్సు యొక్క చలనం లేకుండా ఉండడం, బాహ్య ఇంద్రియ విషయాల నుండి ఉపరతి చెంది ఉండడం, ధ్యానానికి నిధిధ్యాసకు అత్యంత ఆవశ్యకము. స్థిర సుఖమాసనం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. గుణదోష విశిష్టే అస్మిన్ స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. జీవన్ముక్త స్థితిని నిధిధ్యాసన చేస్తున్నాం. ఎందుకు? మనము కూడా ఆ స్థితిలో ఉండుటకు, పొందుటకు కాదు, ఉండుటకు. జీవన్ముక్తస్య లక్షణం. నాడు ఏమిటి ప్రాక్టికల్ టిప్? ఇవన్నీ ప్రాక్టీస్ కోసం, థియరిటికల్ నాలెడ్జ్ మట్టుకు కాదు. స్వభావేన విలక్షణే. ఏమిటి నా స్వభావము, స్వరూపము? ఆత్మరూపము, బ్రహ్మరూపము. దీంట్లో గుణదోషాలు ఉంటాయా? ఉండవు. ఆత్మ నిర్గుణము, గుణాతీతం, అవస్థాత్రయాతీతం, ప్రపంచత్రయాతీతం, నిష్కలం, నిరంజనం. అటువంటి ఆత్మస్వభావము గుణాతీత స్థితి. దానికి విలక్షణంగా స్వభావేన విలక్షణే, జస్ట్ ఆపోజిట్ టు ది స్వరూప స్వభావం. స్వరూప స్వభావము గుణరహితము, గుణాతీతం. గుణాతీతుడన స్థితప్రజ్ఞుడన ఒక్కటే. గుణం అంటే మాయ, మాయాతీతం అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మం అంటే అయమాత్మ బ్రహ్మ. గుణాతీతము నా స్వభావం. దానికి విలక్షణంగా గుణదోష విశిష్టే అస్మిన్
అస్మిన్ ఇదిగో ఈ అనాత్మలో ఉపాధి సంబంధమైన ప్రపంచ వ్యవహారాలలో గుణదోషములు విశిష్టంగా ఉన్నాయి. అన్నీ లెక్కలేదు. ద్వంద్వాలు, గుణదోషాలు ఇవి ఉపాధి ద్వారా వ్యవహారంలో నడుపుతున్న విషయాలు. దానికి నా స్వభావము విలక్షణము. స్వరూపంలో గుణదోషాలు లేవు. మరి గుణదోషాలు అనుభవం అవుతున్నాయి. అది మనము వేసే వేషాలలో, ముఖ్యంగా జాగ్రత్తలో. ఆ వేషం నేను కాదు. నేను వేషంలో ఉన్నానా? ఉన్నాను. కానీ వేషం నేను కాదు. నచ్చుతాని సర్వభూతాని నచాహం తేషు తే మయి. గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే. నా స్వభావానికి విలక్షణమైన గుణదోషములు లేక ద్వంద్వములనే వాటిని దూరంగా పెట్టి 3 నిమిషాల పాటు నిధిధ్యాసనం. గుణదోషములు ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో స్వభావానికి విలక్షణమైన వాటిని విడిచిపెట్టి స్వభావంలో ఉండడం. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, సోహం. నా స్వరూపము ఆత్మ. అహమస్మి. ఈ స్వరూపమునందు గుణదోషముల ప్రసక్తే లేదు. గుణత్రయ రహితం, శుద్ధ సత్వం. అనుభవమవుతున్న గుణదోషాలు వ్యవహారంలో, ప్రపంచంలో అనుభవమవుతున్నవి అనాత్మ సంబంధం, ఉపాధిగతం. ఈ గుణదోషాలతో స్వభావరూపమైన నిర్గుణమైన నాకు ఏ సంబంధము లేదు. హౌ టు ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ ఇట్? ఎవరిని చూచినా, దేనిని చూచినా గుణదోషములను ఎంచవద్దు. వైషమ్యాదులను కలిగి ఉండవద్దు. ఉపాధిగత వ్యత్యాసాలను చూడవద్దు. అటువంటి జీవన్ముక్త స్థితి సర్వత్రా సమదర్శిత్వం, సర్వత్ర సమదర్శిత్వం. వాచ్యార్థము సమము అంటే అందరినీ ఒకటిగానే చూడాలి అని. వేదాంతం అలా చెప్పదు. సమం అంటే బ్రహ్మ. సర్వత్ర సమదర్శిత్వం, సర్వత్ర బ్రహ్మదర్శిత్వం. రెండు ఒకటే. నిర్దోషం హి సమం బ్రహ్మ, గీతే చెప్పింది. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సమం. జస్ట్ లైక్ ప్రాణం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సమం. సమదర్శిత్వం అనగానే మనసులో ఏం మెదలాలి? బ్రహ్మభావమే కదలాలి. అద్వితీయ పరబ్రహ్మముగానే సర్వభూతములను దర్శించును. ఉపాధి వ్యత్యాసాలతో సంబంధం లేదు. సమస్త ప్రాణికోటి యందు ఏ వైషమ్యము లేదు. గుణదృష్టితో గాని దోషదృష్టితో గాని దర్శించకూడదు. అదే ఉదాసీనత. నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. ఇహైవ తైర్జితై సర్గో యేషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. లోక వ్యవహారంలో ఉంటున్నంత వరకు సమత్వం అనే మాటే లేదు. యు కెనాట్ ప్రాక్టీస్ సమత్వ ఇఫ్ యు ఆర్ ఇన్ ద వ్యవహారిక స్టేట్. ఇఫ్ యు ట్రాన్సెండ్ ద వ్యవహార and digest that you are
పారమార్థిక బ్రహ్మ పరమాత్మతత్వం. ఆత్మతత్వం అంటే వ్యవహారాలతో పనే లేదు, గుణదోషాలు ఉండనే ఉండవు. వ్యవహారంలో అందరినీ సమంగా చూడాలండి. వాళ్ళ పిల్లల్ని మన పిల్లల్ని ఓలాగే చూడాలండి. దట్ ఈజ్ నాట్ సమత్వ. దట్ యు కెన్ నెవర్ ప్రాక్టీస్ యాజ్ లాంగ్ యాజ్ ఇన్ ద వ్యవహార. వ్యవహారాత వ్యవహార అతీత స్థితిని, ఆత్మతత్వాన్ని జీర్ణించుకున్నప్పుడే సమం బ్రహ్మ. సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు 3 నిమిషాలు ఆ సమం, సమోహం, సమూహం, సమూహం, బ్రహ్మోహం, అహమస్మి అంటూ ధ్యానంలో ఉంటాం. సమోహం, సమోహం, అహమస్మి, అహమస్మి. వ్యవహారంలో, ప్రపంచంలో గుణదోషాలు ఉంటాయి. ఎందుకు? ప్రపంచం మాయ కనుక. మాయ యొక్క స్వభావం ఏమిటి? గుణదోషాలు, ద్వంద్వాలు కలిగి ఉండడం. నా స్వభావం ఏమిటి? మాయాతీతమైన స్వభావం. అంటే గుణదోషములకు విలక్షణం. గుణదోష విశిష్టేస్మిన్
స్వభావేన విలక్షణం. ఒక యాక్టర్ ఉంటారు. ఆయన ఒక పాత్ర వేస్తున్నప్పుడు అత్యంత క్రోధంగా, కోపంగా, కటువుగా, పరుషంగా ఉంటాడు. ఆ వేషానికి చెందినటువంటి ఆ గుణదోషాలు ఆ యాక్టర్వా కావు కదా. అలాగే వ్యవహారంలో నేను యాక్టరు. ఈ యాక్షన్కి సంబంధించినవి నావెలా అవుతాయి? విలువైన ఆభరణాలు, కిరీటం పెట్టుకున్నాడు, ఇంటికి పట్టుకెళ్ళిపోతా ఉంటే ఒప్పుకుంటారేమిటి? అతనివి కావుగా, వేషం కోసం ఇచ్చారు. ఈశ్వరుడు వేషం కోసం ఈ ఉపాధి, ఈ గుణదోషాలను ఇచ్చారు. ఆయన ఇచ్చినవి ఆయన సొమ్ము కదా. అది మన సొంతం చేసుకుంటామంటే ఎలా? మనం ఎవరి సొంతము? ఆయన సొంతం. ఆయన ఎవరు? వేరే లేరు, నేనే. సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఆలోచించి చెప్పండి ఎలా చేస్తారో ఇది. సర్వభూతస్థం ఆత్మానం. నాయందే సర్వభూతాలు ఉండాలి, సర్వభూతముల యందు నేను ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జస్ట్ టెల్ మీ. పుట్ ఇన్ ద గ్రూప్ యువర్ అభిప్రాయ ఆన్ దట్. ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః సర్వత్ర బ్రహ్మదర్శినః. సమ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సర్వత్ర సమదర్శనః. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ. విద్యా వినయ సంపన్నుని యందు, బ్రాహ్మణుని యందు, గోమాత యందు, ఏనుగు గారి యందు, కుక్క గారి యందు, కుక్క మాంసమును వండుకొని తినేవారి యందు, పండితాః జీవన్ముక్తాః సమదర్శినః బ్రహ్మదర్శినః. అందరి యందు ఆత్మనే, బ్రహ్మనే చూస్తారు. వాట్ ఎ టీచింగ్! నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి త్వం స్థితా. యు బెటర్ బీ ఇన్ బ్రహ్మణ్. తే స్థిత అని ఉంది శ్లోకంలో. అంటే వారు ఉంటారు, త్వం నీవే ఉండు. అలాగా. ఓకే. అహమస్మి, అహమస్మి, సోహం, సోహం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యః స చ మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ
తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఘోషిస్తున్నాయి శాస్త్రాలు, శృతి స్మృతులు. వేషంతో తాదాత్మ్యం చెందకురా, చెందకమ్మా. వేషాన్ని వేషంగా చూడు. వేషం వెయ్యి, ఈశ్వరుడు వేయమన్న వేషం, కానీ అది నీవు కాదు. నీవు ఈశ్వరుని వాడవు, పరబ్రహ్మము. వేషం కాదు, వేషంతో తాదాత్మ్యం చెందకు. అందుకే మాండూక్యం 3 అవస్థలను గట్టిగా వేషం 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 అంటూ బోధిస్తోంది. ఈ వేషాలను వేస్తున్న తురియాత్మ నీవే అని తెలియజెప్పడానికి. గుణదోషాలు ఈ వేషానికి సంబంధించినవి. నా స్వభావము వీటికి విలక్షణం. విలక్షణమైన నా స్వభావాన్ని వదిలేసి అరువు తెచ్చుకున్న నగలను నావనుకుంటానా? గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. సర్వత్ర బ్రహ్మదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. సోహం 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 సోహం. సమోహం సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. సర్వభూతేషు సమోహం. అన్ని భూతములయందు నేనే బ్రహ్మమై ఉన్నాను. సమోహం 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 సమోహం. సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. అహమస్మి 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 అహమస్మి. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. బ్రహ్మభావంలో స్థిరపడి ఉంటాం. బ్రహ్మముగానే వ్యవహరిస్తాం. వ్యావహారికమైన వేషంగా వ్యవహరించం. సోహం సోహం
సోహం. స్వస్తి.